ఇక్కడ చాలా మంది డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారు మహిళలు. లేదండి మాకు జగన్ మేము ఎంత మటుకు మేము ఇప్పుడు రజనీ అకౌంట్ అప్పుడు మేము రూపాయి ఎరగబెట్టిన రజనీ అక్కడ తిరిగాం మేము. ఇప్పుడు కూడా మాకు జగన్ అన్న కావాలని మేము ఇంట్లో కూడా వచ్చాము. మేము మాకు జగన్ అన్న కావాలి, మాకు జగన్ అన్న గెలవాలి. ఇక్కడ కూటమి అభ్యర్థి పత్తిపాటి పుల్లారావు గారు ముందంజలో ఉన్నారని ఆరోపణ చేస్తున్నారు. దాని గురించి ఏం చెప్తారు? మాకు జగన్ వస్తాడు, మాకు జగనే నమ్మకం ఏంటి? మాకు జగన్ అన్న మాకు అన్ని వస్తాడు. ఆయన చేసిన పనులు ఎవరు జగన్ గారు చేసిన పనులు అందరూ పేదరికానికి వెళ్ళినాయి కాబట్టి ఆ పథకాలను బట్టి మేము వచ్చాము ఇక్కడికి. పుల్లారావు గారు కానీ చంద్రబాబు గారు ఏమి చేయలేదు. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అన్నాడు, 4 పనులు చెప్పాను. మా నాయకుడు అన్నాడు, ఏమని అన్నాడు, నేను కానీ నీకు మేలు చేయకపోతే నాకు ఓటేయద్దని దమ్ము ఉందా ఆయనకి? మాట్లాడుతున్నాను లేదు ఆయనకి. 4 పనులు చెప్పాను, నేను వేస్తా ఓటు. ప్రజెంట్ వాళ్ళ మేనిఫెస్టోలో చాలా మంచి మహిళలకు మంచి పెట్టారని చెప్పారు. పెట్టాడు, ఏం పెట్టాడు? ఇంతకుముందు చాలా 360 పెట్టాడు. 3 కూడా చేయని చంద్రబాబు గారు ఇప్పుడు చేస్తాడు. నమ్మకం ఏముందండి మాకు? చెప్పలేం, ఎందుకంటే ఆయన చేసిన పనులు అలాంటి. అందుకని జనంలో రాలేకపోతున్నాడు ఆయన. అంటే ఈ నియోజకవర్గానికి సంబంధించిన మనోహర్ నాయుడు గారిని ఎందుకు గెలిపించుకోవాలనుకుంటున్నారు? మా కోసం, మా పేద ప్రజల కోసం, మా జగన్, మా మనోహర్ గారు, మా జగన్ కోసం మేము ఈ ఎలక్షన్ అది నామినేషన్ వేస్తుంటే మా ఆయన మా మనోహర్ నాయుడు కాబట్టి మేము వచ్చాము ఆయనకి సపోర్ట్ గా. అయితే ఈ కూటమి అభ్యర్థికి కానీ ఈ నియోజకవర్గాన్ని టీడీపీ అభ్యర్థికి కానీ మీరేం చెప్పాలనుకుంటున్నారు? టీడీపీ అభ్యర్థులు గెలవరు, ఆ ఉన్న వాళ్ళు కూడా మాకేయండి. ఈసారి చూస్తే మళ్ళీ ఎట్టేద్దాం. అది ఇప్పుడు కాదు, 2029 కూడా రాలేడు ఆయన. ఎందుకంత కాన్ఫిడెన్స్ గా చెప్తారు? ఎందుకంటే చేసిన పనులు ఏమీ లేవు. నువ్వు మా నాయకుడు ఏమన్నాడు, నీకు గాని నేను పేదనగా నీకు చెందకపోతే, నేను పెట్టిన పథకం నీ ఇంటికి రాకపోతే నాకు ఓటేయొద్దని చెప్పే దమ్మున నాయకుడు జగన్. నీకుందా దమ్ము? నువ్వు మాట్లాడగలవా? మా ఊర్లో కూడా తెలుగుదేశం నాయకులు ఉన్నారు. నేను చేశాను, గుండెల మీద చేసుకొని చెప్పాను. దేవుడే అయితే ఇక్కడ ఆరుగురు కలిసి ఒక్కడ మీదకి వస్తున్నాడు. ఒక్కడనేవాడు ఎంత బలవంతుడు అయితే 6గురిని కలుపుకొని వస్తున్నావు నువ్వు. అదే ఒకటి. దానికి వాళ్ళ చెల్లి కూడా కలిసింది. వాళ్ళ చెల్లి మొన్నటిదాకా ఏమంది, ఆయన రేవంత్ రెడ్డి దొంగ అంది, కాంగ్రెస్ వాళ్ళ నాన్న FIR లో చేశారంది. నీకు అవసరం అయినప్పుడే వాళ్ళ మంచోళ్ళ, నీకు అవసరం లేనప్పుడే చెడ్డోళ్ళ. అంటే మీకు ఎట్టయితే కలుపుకోవచ్చు మీరు. మీ ఒక్కదాని నువ్వు చెల్లెవు కాదు, ఎంతమంది చెల్లెళ్ళు ఉన్నారు. నువ్వు వేయాల్సిన అవసరం లేదు, నువ్వు కూడా రావు. అనవసరంగా నువ్వు వాళ్ళ మాటలేనా రొంపులో దిగావు. ఇక ఈ పని అయిపోయినట్టే. నా పేరు చిన్నమ్మాయి అండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఉన్నవ నుంచి వచ్చాము. ఎందుకు మనోహర్ గారు నామినేషన్ వేస్తుంటే చూడాలని వచ్చాము మేము. వచ్చాము, అసలు ఈ పథకాలు ఎట్టున్నాయా, ఏంది జనం ఎట్టు వస్తున్నారా ఏందని చూడాలని వచ్చాము మేము. అంటే మీకు ఏం డబ్బులు ఏమని ఇచ్చి? మాకు డబ్బులు అవసరమే లేదు, ఎత్తాన్నా కూడా మాకు వద్దు అంటాం మేము. జగన్ అన్న డబ్బులు మాకు వద్దు, మాకు వృద్ధాప్య పెన్షన్ వస్తుంది, ఇంకా చాలు, ఇంకెందుకు డబ్బులు ఎందుకు? టీడీపీ వచ్చినా కూడా వృద్ధాప్య పెన్షన్ 4000 చేస్తానని చెప్తున్నారు. అది చేసేది 600 వాగ్దానాలు చేసి ఏమి ఇచ్చాడయ్యా? ఒకటన్నా చేశాడా, లేదా 10 చేశాడా? ఈయన అన్ని వాగ్దానాలు చేశాడు కానీ అన్ని నెరవేర్చాడుగా. మొత్తం ఇచ్చాడుగా. ఇప్పుడు అవి కూడా వేసాడు, ఈ అమ్మఒడి కూడా వెనక్కి చిక్కి. ఎంత డబ్బులు తీసుకొస్తున్నారు, రాష్ట్రం అప్పుల్లోకి వెళ్ళిపోతుందని. ఆయన అప్పు తీరలేదు. ఈయన చేసిపోయిన అప్పులు తీసాడా లేదా? ఆయన చేశాడు అప్పు బాగానే. ఈయన ఒక్కడే చేస్తున్నాడు. నువ్వు ఆ పథకంలో డబ్బులు ఏమి పెట్టాడుగా, మరి నువ్వేం చేసి దోసుకున్నావు? కట్ల దోసుకొని బ్యాంకులో పెట్టుకున్నావయ్యా. ఈయన దోసుకోవాలా, నీయాలా? ప్రజలకు ఇచ్చాడు డబ్బులు, ప్రజలకు ఇచ్చాడు. నీయాలు దాచుకొని మనవాళ్ళ వాళ్ళ పేరు వేసుకోవాలా. ఇప్పుడు మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి. ఎన్ని పార్టీలు కలిసినా సింహం సింగలుగా వచ్చి పందులు గుంపులుగా వస్తే జై జగన్. మీ పేరు? ఆలపాటి పద్మావతి, 21వ వార్డు ఇన్ఛార్జి, టౌన్ మహిళా అధ్యక్షురాలు. అమ్మ నిన్న వచ్చిన నామినేషన్ జనాలు ఈ రోజు రాలేదని చెప్తున్నారు. దానికి ఏం చెప్తారు? ఏం లేదు, చాలా బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంది. దానికి తగ్గట్టుగా ఈ ప్రజల్ని, ఈ ర్యాలీని చూస్తేనే మీకు అర్థమవుతుంది. అంటే
ఇక్కడ చాలా మంది డబ్బులు ఇచ్చి తెప్పించుకున్నారు జనాన్ని. అలా అదంతా ఊహ, అదంతా ఊహ. ఈసారి మనోహర్ నాయుడు గారిని ఓడించి ఈసారి ఈ చిలకలూరుపేట నియోజకవర్గానికి కూటమి అభ్యర్థిని గెలిపిస్తాను. అలా ఏముండదు. మనోహర్ రెడ్డి గారే వస్తారు. ఎందుకంటే అంతే, అది అంతే. జగన్ గారు చేసిన ప్రజలకు చేసిన సేవ భావ దృష్టిలో పెట్టుకొని మనోహర్ నాయుడు గారిని గెలిపిస్తే రేపు ఏదైనా కానీ ప్రజలకి అందుబాటులో ఉంటారనే భావంతో ఆయనే వస్తాడు, ఆయనే గెలుస్తాడు. అంటే అక్కడ ఆ వ్యక్తి టీడీపీ కూటమి అయితే ఉండడని అర్థం. దాని అర్థం టీడీపీ వైఎస్ఆర్ అని కాదు, ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు కానీ ఆయన చేసిన మంచి ఆయన్ని గెలిపిస్తుంది. అయితే కూటమి అభ్యర్థికి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ నామినేషన్కి వెళ్ళి జనాలు చూసి? ఆయన కంగ్రాచులేషన్స్.